2 కేజీల జల్ల చేప అయితే పడింది. పొద్దున్నే గోదావరి గట్టుకైతే బయలుదేరిపోయాను చేపలు పడుతున్నారని తెలిసి. వెళ్ళేసరికి మన బాబాయ్ గట్టు మీద కూర్చుని చేపల మీద యుద్ధం అయితే స్టార్ట్ చేశాడు. ఎర్రలు పెట్టి గ్యాలం వేసినోడైతే వేసినట్టే ఉన్నాడు. అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. మన బాబాయ్కి ఏదో చేప పడిందంటే వచ్చి చూపించాడు నాకు. ఇది జల్ల కొంకు మామ, ఇది కుట్టిందంటే నొప్పి తట్టుకోలేము, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, టెంప్ట్ అయ్యామో బలైపోవాల్సిందే. ఈ బాబాయ్కి చేపలు పడినట్టున్నాయి. గోదావరిలో పెట్టి నీటిలో పెట్టాడు. లేపి చూసేసరికి చాలా చేపలు ఉన్నాయి మామ. ఇన్ని చేపలు గోదావరి నీళ్ళలో కూడా ఉండవేమో. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కర్రీ చేసుకుని తినాలనిపించింది. ఈ సంవత్సరం మాకు జల్ల కొంకులు పరుకులే పడ్డాయి మామ. పాపం ఈ నిక్కర్ నారాయణకి పరుకులు తప్ప ఇంకేం పడలేదంట. సంచిలో ఒక బొమ్మిడ అయితే ఉంది. సర్లే అని చెప్పి దీన్ని ప్రాణం కాపాడుదామని చూస్తే పాపం చచ్చిపోయింది. ఏం చేయలేం. ఈ లోపు మన బాబాయ్ వరం ఇచ్చిన దేవుళ్ళలాగా 2 కేజీలు జల్ల కుంకుచ్చుకుని అయితే వచ్చాడు. దీన్ని నేను 500 ఇచ్చి కొనుక్కున్నాను మామ. ఇంకా నీట్గా దీన్ని ఇంటికి పట్టుకుపోయి పులుసు పెట్టుకుని తింటారు మామ. మీరు ఈ చేప తిన్నట్టయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా మెసేజ్ చేయండి. పక్కన నెట్టేసి చేపలు పడుతున్నారు. వెళ్ళి చూసేసరికి ఇక్కడ కూడా జల్ల కొంకులే పడ్డాయి. వీళ్ళైతే నీటిలో ఈత కొట్టి తెగ ఆడుకుంటున్నారు మామ. నాకైతే తెగ ఆకలేసేసింది. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.